ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసిన పలువురు విరాళాలు ప్రకటిస్తున్నారు. విజయవాడలో జరిగిన వరద విలయానికి చలించిపోయిన ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త గుత్తికొండ శ్రీనివాస్ వరద బాధితులకు తన వంతు సహాయంగా ₹1 కోటి సహాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయంలో తన వంతుగా భాగస్వామి అయ్యేందుకు సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. సోమవారం సీఎం చంద్రబాబును ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలిసి ₹1 కోటి చెక్కును అందించారు. విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించడంపై గుత్తికొండ శ్రీనివాస్ ను సీఎం అభినందించారు. ధార్మిక కార్యక్రమాలకు శ్రీనివాస్ ఎక్కువగా విరాళాలు ఇస్తారని, గతంలోనూ కాణిపాకం దేవాలయ అభివృద్ధికి 18 కోట్లు అందజేశారన్నారు. ఈ వరదల కోసం సహాయం కోసం ₹1 కోటి విరాళం ఇవ్వడానికి వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను శ్రీనివాస్ గారిని ఒక ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇది ఒక మంచి కాసిది. ఇక్కడుండే వరద బాధితుల్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అందరి బాధ్యత. మేము మా బాధ్యత నెరవేరుస్తాం. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తాం. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది, మీరు కూడా ముందుకు రండి. మీకు తోచిన విధంగా మీరు కూడా సహకరించి ఏ విధంగా ఈ వరద బాధితులను ఆదుకోగలుగుతామో ఆదుకునే కోసం ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వరద విలయంపై హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరొక 50 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్టు ఎక్స్ లో ట్వీట్ చేశారు. వరద భీభత్సం తనను ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి వైజయంతి మూవీస్ సంస్థ 25 లక్షల విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఏపీ తమకు ఎంతో ఇచ్చిందని, ప్రస్తుతం వరద విలయంతో అల్లాడుతున్న సమయంలో తిరిగి ఇవ్వడం తమ బాధ్యతగా సంస్థ తెలిపింది. ఈ విధంగా తిరిగి ఇవ్వడం అన్ని రాష్ట్రాలు పాటించాలని కూడా కోరుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. ఇలాంటి సమయాల్లో ఒకరికి ఒకరు మద్దతుగా ఐక్యంగా నిలబడతామని వైజయంతి సంస్థ ప్రకటించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టానికి దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ, ఎస్ నాగవంశీ విరాళాలు ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాలకు తమ వంతు సహాయంగా ₹50 లక్షల ప్రకటించారు. 2 రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఇక యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి 15 లక్షలు, తెలంగాణకు 15 లక్షలు విరాళం, మరో యువ హీరో విశ్వక్ సేన్ ఏపీకి 5 లక్షల విరాళం ప్రకటించారు.